శ్రావణ మాసంలో ఎన్నో ప్రత్యేకతలు. నాగపంచమి, రాఖీ పౌర్ణమి, వరమహాలక్ష్మి వ్రతం ఇలాంటి పండుగలన్నీ ఏవే తేదీలలో వచ్చాయి అన్న విషయాలను చూద్దాం. తెలుగు పంచాంగం ప్రకారం మనకు ఉన్న 12 నెలల్లో 5వ మాసం శ్రావణ మాసం. సంవత్సరంలో మిగిలిన అన్ని నెలలు ఒక ఎత్తైతే శ్రావణ మాసానికి ఉన్న ప్రత్యేకతే వేరు. ఈ మాసంలో ప్రతి ఇల్లు ఆలయాన్ని తలపిస్తుంది. నెల రోజుల పాటు ఉదయం సాయంత్రం భగవన్నామ స్మరణతో ఇళ్ళు గుళ్ళు మారిమోగిపోతాయి. శ్రావణ మాసంలో చేపట్టే ఎలాంటి కార్యక్రమానికైనా ఎంతో పవిత్రత ఉంటుందని చెప్తున్నారు పండితులు. ఈ ఆగస్టు నెలలో అంటే శ్రావణ మాసం నెలలో మొదటిగా వచ్చే పండుగ వైష్ణవ సాంప్రదాయంలో అందరికీ ఎంతో ఇష్టమైన గోదాదేవి పుట్టినరోజు. ఆండాళ్ తిరునక్షత్రం ఆగస్టు 7వ తారీఖున వచ్చింది. నెక్స్ట్ ఆగస్టు 9 నాగపంచమి. శ్రావణ మాసం శుద్ధ పంచమినే నాగపంచమిగా జరుపుకుంటాం. ఈరోజు ఉపవాసాలు ఉండి నాగదేవతను పూజించి పుట్టలో పాలు పోయడం వంటివి భక్తి శ్రద్ధలతో చేస్తే కుజదోషాలు నాగదోషాలు పోతాయని భక్తుల విశ్వాసం. శ్రావణ శుద్ధ షష్ఠి రోజు సంపూర్ణమైన ఆరోగ్యం కోసం సుపౌదన వ్రతం ఆచరిస్తారు. ఇదే రోజున కల్కి జయంతి కూడా జరుపుకోవడం విశేషం. నెక్స్ట్ ఆగస్టు 11న వచ్చే భాను సప్తమి సూర్య ఆరాధనకు విశిష్టమైనది. నెక్స్ట్ ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే, భారతదేశ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఇది కూడా ఒక మంచి పండుగలాగే మనం జరుపుకోవాలి. ఎందుకంటే మనందరికీ తెలిసిన విషయమే, ఆ రోజే మనకి స్వతంత్రం వచ్చింది కాబట్టి. నెక్స్ట్ ఆగస్టు 16వ తేదీ పుత్రదా ఏకాదశి రోజు శ్రీ విష్ణుమూర్తిని విశేషంగా పూజిస్తారు. ఆగస్టు 15వ తేదీనే శ్రీ వరమహాలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటాం ఈ సంవత్సరం. శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం చేసే వరలక్ష్మి వ్రతం విశిష్టమైనది. ఈ వ్రతం స్వయంగా శివుడు పార్వతీదేవికి సూచించి సౌభాగ్యం మంగళ బలాన్ని వివరించినట్లు అందరూ చెప్తూ ఉంటారు. నెక్స్ట్ ఆగస్టు 17వ తేదీ దామోదర ద్వాదశి. ఇదే రోజునే శని త్రయోదశి అని కూడా జరుపుకుంటాం. ఆగస్టు 19వ తేదీ శుక్లపక్ష పౌర్ణమి రోజు శ్రావణ పౌర్ణమి అంటే రాఖీ పండగ. రాఖీ పౌర్ణమిగా జరుపుకునే ఈ రోజు సోదర సోదరి సంబంధానికి సూచికగా రక్షాబంధన్ మనందరం జరుపుకుంటాం. ఇదే రోజు కలియుగ ప్రత్యక్ష దైవం అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి జన్మదినం కూడా. ఈ రోజే యజ్ఞోపవీత పౌర్ణమి కూడా. శ్రావణ పౌర్ణమి రోజు జీర్ణమైన యజ్ఞోపవీతాన్ని విసర్జించి నూతన యజ్ఞోపవీత ధారణ చేస్తారు. వేదాభ్యాసాన్ని ప్రారంభం చేస్తారు. ఈ యజ్ఞోపవీతాన్ని చేంజ్ చేసే ప్రక్రియ చాలామంది బ్రాహ్మణులు చేస్తూ ఉంటారు ఆ పౌర్ణమి రోజున. ఆగస్ట్ 20న శ్రావణ బహుళ కృష్ణ పాడ్యమి రోజున హయగ్రీవ జయంతిగా జరుపుకుంటాం. ఆగస్ట్ 21న శ్రావణ బహుళ విదియ రోజు శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ఆరాధనగా జరుపుకుంటాం. ఆగస్టు 24న శ్రావణ బహుళ చవితి రోజు సంకష్టహర చవితిగా జరుపుకుంటాం. ఆగస్టు 24వ తేదీ శ్రావణ బహుళ పంచమి రోజు బలరామ జయంతిగా జరుపుకుంటాం. ఆగస్టు 26వ తేదీ శ్రావణ బహుళ అష్టమి శ్రీకృష్ణుని జన్మదినం కృష్ణాష్టమిగా జరుపుకుంటాం. మనందరికీ ఎంతో ఇష్టం కదా, బుడిబుడిని అడుగులు వేసుకునే కృష్ణుడు ఆ రోజే జన్మించాడు. ఆగస్ట్ 29 శ్రావణ బహుళ ఏకాదశిని అజా ఏకాదశిగా జరుపుకుంటాం. ఆగస్టు 31న శ్రావణ బహుళ త్రయోదశిని శని దోషాలను పోగొట్టే శని త్రయోదశిగా జరుపుకుంటాం. సెప్టెంబర్ 1న శ్రావణ బహుళ చతుర్దశి రోజు మాస శివరాత్రి పర్వదినాన్ని జరుపుకుంటాం. సెప్టెంబర్ 2వ తేదీ శ్రావణ బహుళ అమావాస్యను పోలాల అమావాస్యగా జరుపుకుంటాం.
ఇలా ఎన్నో విశిష్టతలను సొంతం చేసుకున్న ఈ శ్రావణ మాసంలో శాస్త్రాలలో చెప్పిన విధంగా పూజలు, వ్రతాలు, నియమాలు ఆచరించి సకల శుభాలు, అనంత సౌభాగ్యాలను పెంపొందించుకుందాం. ఇప్పుడు చెప్పిన అన్ని పండుగలలో మీకు ఏ పండగ ఇష్టం, మరీ బాగా చేసుకునే పండగ ఏమిటో కామెంట్ రూపంలో తెలియజేయండి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.